హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. అది నిజమే అంటారా? ఎవరైనా బెండకాయని ఇష్టంగా తినే వాళ్ళకి మ్యాథ్స్ బాగా వస్తుందా లేదా అనేది కామెంట్ చేసేయండి. అండ్ బెండకాయ వండుకునేటప్పుడు జిగురు రాకుండా ఉండాలంటే ముందు రోజే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లేదు అనుకుంటే టైం లేకపోతే అప్పటికప్పుడు వాష్ చేసినా తడంతా తుడిచేసుకొని కట్ చేసుకుంటే అంత జిగురు అనేది రాదు. యాక్చువల్గా ఏ వెజిటబుల్ ఎలా ఉంటుందో అలా తినడమే మంచిది. కాకపోతే కొంతమంది బెండకాయ జిగురుగా ఉందని చెప్పి తినడం మానేసి స్కిప్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అనమాట. అండ్ ఈరోజు ఉమెన్స్ డే కదా, సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మా చిన్నప్పుడైతే ఆడవాళ్ళని చదివించడం అన్నా, ఆడవాళ్ళని బయటకు పంపించడం అన్నా, ఆడవాళ్ళు అంటేనే అదో రకంగా చూసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడైతే కాలం బాగా మారింది, చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు అమ్మాయిలకి. బట్ అమ్మాయిలందరూ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి, మిస్యూజ్ అయితే చేసుకోకండి. మా చిన్నప్పుడైతే నా 10th క్లాస్లోనే చాలా మందికి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. మా ఇంట్లో కూడా ఇద్దరు అమ్మాయిలం పుట్టేసామని చెప్పి చాలా దీనంగా చూసేవాళ్ళు అనమాట మా రిలేటివ్స్ అందరూ. మెయిన్గా నాన్న సైడ్ రిలేటివ్స్ అందరూ ఎందుకు ఇలా ఉంటారో తెలీదు. మీకు కూడా ఇలా నాన్న సైడ్ రిలేటివ్స్ కొంచెం తేడాగా ఉంటారా? ఉంటే కామెంట్ చేసేయండి. ఓకే, మరి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.